మీకు రోజు మొత్తంలో ఎనర్జీ లోగా ఉంటుందా? చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి నీరసంగా నిస్సత్తుగా ఉంటుంది రోజంతా. ఎందువల్ల డాక్టర్ గారు ఆహారం తీసుకోవడం సరిపోవట్లేదా, ఏం చేయమంటారు అని అడుగుతుంటారు. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. ఇలాంటి వాళ్ళకి మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే మనకి మెయిన్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ. అంటే వైటమిన్ B12 కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి నిస్సత్తుగా ఎనర్జీ లేని లాగా ఉంటుంది. సో దీనివల్ల మనం దాని సప్లిమెంట్స్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్, మనకి ఎక్కువ కార్బ్ ఫుడ్ తీసేసుకోవడం. అంటే మేము చాలామంది పేషెంట్స్ వస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు అడుగుతాం ఏం తీసుకుంటారంటే, అమ్మ బ్రేక్ఫాస్ట్ జాగ్రత్తగానే తీసుకుంటాను, 4 ఇడ్లీలు తీసుకుంటామండి, మధ్యాహ్నం కూడా ఏం బయట ఫుడ్ తీసుకోను, ఒంటి అన్నమే తింటానండి, రాత్రికి అన్నం కానీ లేదంటే టిఫిన్ కానీ తింటాను. అంటే మోస్ట్ అన్హెల్దీ ఫుడ్. ఎందుకంటే మొత్తం కార్బోహైడ్రేట్ తప్ప మనం ఏం ప్రోటీన్ తీసుకోవట్లేదు, ఫైబర్ అడిక్వేట్ తీసుకోవట్లేదు, ఫ్యాట్ కూడా బ్యాలెన్స్డ్ ఫ్యాట్ తీసుకోవట్లేదు. సో బ్రేక్ఫాస్ట్లో మనం ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తగ్గించాలి. ఎందుకు అంటే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, మనకి సింపుల్ కార్బ్స్ ఏం చేస్తాయి, షుగర్ని సడన్గా పైకి తీసుకెళ్ళి పడేస్తాయి. సో మనకు ఒక డ్రైనింగ్ ఫీలింగ్, అంటే నీరసమైన ఫీలింగ్ వస్తుంది. మనకి కాంప్లెక్స్ కార్బ్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, మంచి ప్రోటీన్ కానీ తీసుకున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఇలాగా మెయింటైన్ అవుతాయి. మీరు సింపుల్ కార్బ్స్ అంటే తెల్లగా ఉండేయండి, దోశలు, ఇడ్లీలు, అన్నము, మన ఉప్మాలు ఇవన్నీ తిన్నప్పుడు ఏంటంటే షుగర్ ఇలా స్పైక్ ఇలా పడిపోద్ది. సో పడిపోయినప్పుడు ఏంటంటే ఒక నీరసం, నిస్సత్తువ ఎనర్జీ ఫీలింగ్ వస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్తోనే మనం చేయాల్సి వస్తుంది. మన వాళ్ళు హెవీ మీల్స్ తీసుకోవడం అలవాటు. అసలు నేను పెద్ద ఆహారం తీసుకోనండి, రోజుకి 4-5 టీలు, కాఫీలు తాగుతాను అని చెప్తారు. సో అన్హెల్దీ ప్రాక్టీసెస్ ఇవన్నీ. సో మనకి ఇంకా మనం డైట్ ఎలా చేయాలి, సో ఏంటి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలని డీటెయిల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆ పాత వీడియోస్ ఒకసారి చూడండి. బ్యాలెన్స్డ్ డైట్ చేస్తేనే మనకి బాడీకి బ్యాలెన్స్డ్గా, ఏదన్నా ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు, మనకి తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఏంటంటే మీకు ఆ ఎనర్జీ లెవెల్ డ్రాప్ అవ్వకుండా పర్సిస్టెంట్గా ఎనర్జీ లెవెల్ ఉండి ఆ ఫోకస్, మీరు చేసే పని మీద ఆ కాన్సన్ట్రేషన్ ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.